నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి 2024 ఎన్నికల ప్రచారాలు. ఎవరి స్టైల్లో వారు ప్రచారాలను ముమ్మరం చేశారు. ప్రతి గడపకు వెళ్లి తమకే ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు నేతలు. వ్యాపార పట్టణమే కాక సాహిత్యానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు నిలయంగానే కాక రాజకీయ ప్రాధాన్యం ఉన్న కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. మూడోసారి ప్రొద్దుటూరు అసెంబ్లీ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోమారు తన రాజకీయ గురువు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో ఢీకొట్టబోతున్నారు. 2014 ఎన్నికల్లో తొలి విజయం గురువుపైనే సాధించారు రాచమల్లు. ఇప్పుడు రెండోసారి వరదతో తలపడుతున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఇప్పటిదాకా ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయినా ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది. మిగిలిన పార్టీల నుంచి ఈ ఇద్దరు నాయకులను ఢీకొట్టే అభ్యర్థి బరిలో నిలిస్తే తప్ప ఇక్కడ రాజకీయ పోటీలో పెద్ద మార్పేమీ ఉండబోదు. ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించే అంశం అభివృద్ధి. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తూనే ఈ 5 ఏళ్ల కాలంలో కరోనా కష్టాలను సైతం ఎదుర్కొని తాము చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో వివరిస్తూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఓటు అడగటానికి ఉన్న అర్హతలేమిటో చెబుతూనే ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా తాను చేసిన సేవా కార్యక్రమాలను ఆయన పూసగుచ్చినట్లు చెబుతున్నారు. తాను చెప్పిన దాంట్లో ఏమైనా అసత్యమైతే, అభివృద్ధి జరగకపోతే తాను ఎవరికీ సాయపడకపోయి ఉంటే తనను తిరస్కరించాలంటూ సవాల్లాంటి ప్రకటనే చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నేనే కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇటువంటి ఆత్మీయ సమావేశాలు అన్ని కులాలతో నిర్వహించాలా నేను ఆహ్వానిస్తా ఉన్న ఆయన్ను. నాలాగనే మీరు కూడా అన్ని కులాలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు బలపరచాలో, అందుకు ఈ నియోజకవర్గానికి మీరు చేసిన సేవ ఏమిటో, మీరు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ పార్టీ ఈ ఊరికి చేసిన మేలేమిటో చెప్పి నువ్వు పోటీ చేసి ఓటు అడిగితే రాచమల్లు సంతోషిస్తాడు, ప్రజలు ఆహ్వానిస్తారు. ఏమి చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా 2019 నుంచి 2023 వరకు ఇంటికే పరిమితమై కరోనా వచ్చిన కష్టకాలంలో నీ ఇంట్లోనూ ఉండి ఓట్లు వచ్చినప్పుడు మీ ఇంటికి నేను వస్తానని చెప్పి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒక్కసారిగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి ఓటు అడిగితే ఏమని నీకు ఓటు వేయాలా? నీ పార్టీ నువ్వు ఈ ఊరికి చేసిన మేలేదో చెప్పాలా? 2019లో మేము అధికారంలోకి వచ్చినాం. మాకంటే ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు ఈ 5 సంవత్సరాలు నువ్వు ఈ ఊరికి ఇన్ఛార్జిగా కొనసాగినావు తెలుగుదేశం పార్టీకి. నేను సూటిగా అడిగే ప్రశ్న ఆయన ఇదే. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఓ పెద్ద మనిషి వరదరాజరెడ్డి గారు ఈ ఊరికి చేసిన అభివృద్ధి ఏమిటో చెబుతావా అని అడుగుతా ఉన్నా. 1 కోటి రూపాయలు 14 నుంచి 19 వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వరదరాజరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు డబ్బులు తెచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమైనా చేసి ఉంటే నేను నామినేషన్ వెయ్యను. మీకు ఏకగ్రీవంగా ఇచ్చేస్తా. రెండవది, 15 సంవత్సరాలుగా గుక్కెడు నీళ్ల కోసం నా అక్క చెల్లెమ్మలు కంట కన్నీరు పెడితే వారానికి 2 సార్లు ఏ అర్ధరాత్రి 2 గంటలకో 1 గంటకో 2 బిందెలో 3 బిందెలో బరువుగా వస్తే డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడితే 15 సంవత్సరాల నుంచి
ఇదే తంతే ఈ ఊళ్ళో జరుగుతూ ఉంది. మరి ఎందుకు 2014-19 కాలంలో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు ఈ ఊరి ప్రజల కోసం ఒక్క బిందె నీళ్లు నువ్వు ఇచ్చి ఉంటే నేను పోటీ నుంచి విరమించుకుంటా. బిందె నీళ్ళు ఇచ్చింటే నువ్వెందుకు నేను తెప్పించలేకపోయినావు? మూడవ ప్రశ్న, 2014 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గంలోని ఏ అక్కకైనా, ఏ చెల్లెలకైనా, ఏ అమ్మకైనా జానడు స్థలం ఇచ్చి, జానడే జానడు, సెంటు కూడా వద్దు, జానడే జానడు స్థలం ఇచ్చి 1 లక్ష డబ్బులు ఇచ్చి చిన్న ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఆ చెల్లెలతో సంసారం చేయించి ఉంటే రాచమల్లు దీర్ఘకాలికంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడు. ఇంకొక ప్రశ్న, మీ బిడ్డల కోసం, మన బిడ్డల కోసం, అట్లా పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలకైనా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఈ ప్రతిపత్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ద్వారా ఒక్క బాత్రూమ్ కట్టించింటే నీ బాత్రూమ్ ఊడిగం చేస్తా, నీ బాత్రూమ్ కడుగుతా. నేను ఒక్క బాత్రూమ్ కట్టించింటే నేను పోటీ చేయను. మా పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క స్కూల్లో కూడా ఒక రూమ్ కట్టించకుండా, 1 లక్ష రూపాయలు నిధులు ఇవ్వకుండా, నా ఇంటి ఆడబిడ్డల కోసం గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయి, జానడు స్థలంతో ఇల్లు కట్టించలేక, 1 కోటి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయక, 2019 వరకు ఏమీ చేయక, 2019 నుంచి 23 వరకు కరోనా కష్టకాలంలో నీ ఇంటికి పరిమితమై 24లో మహానటి సావిత్రి మాదిరి నీ పర్ఫార్మెన్స్ బాగా చూపించి టికెట్ తీసుకొని తగుదునమ్మా అని చెప్పి డాక్టర్ ఎక్కి ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతా ఉన్న ఓ పెద్ద మనిషి, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నాయని. ఇట్లా మనిషికి ఓటు వేస్తే ధర్మాన్ని మీరు రక్షించినట్టేనా అని అడుగుతారా ప్రజలు తల్లులారా? రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం మామూలే కాని ప్రొద్దుటూరులో 2014 నుండి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలంటూ ఎన్నికల సందర్భం మొదలైనప్పటి నుంచి టీడీపీ నేతలను ఎమ్మెల్యే రాచమల్లు అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పి ఓటు అడగమని చెబుతున్నారు వారు. గత ప్రభుత్వంలో 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి అందులో కాపురం చేయించిన సందర్భం ఒక్కటి చూపిస్తే తాను నామినేషన్ వెయ్యనంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీంతో ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అంశం ప్రధానంగా తెరపైకి వస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా అభివృద్ధిపైనే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని గురించి ఎమ్మెల్యే రాచమల్లు సంధించిన ప్రశ్నలకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాత్రం తనదైన స్టైల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన తనయుడు, యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి మాత్రం గతంలో వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటూ చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో వరద చేసిన అభివృద్ధే ఇప్పటికీ ప్రత్యక్షంగా కనిపిస్తోందని ఆయన చెబుతున్నారు. ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి మాట్లాడదామని చెప్పి కేవలం అభివృద్ధి మీదనే ఓట్లు అడుగుదాం అని చెప్పి ప్రసాద్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేసిండు. అతను కూడా కేవలం అభివృద్ధి మీదనే ఓటు అడుగుతాము, వ్యక్తిగత విమర్శలు చేయము, హుందాగా రాజకీయం చేద్దామని చెప్పి ఒక మాట మాట్లాడినాడు. మేము దాన్ని స్వీకరిస్తా ఉన్నాము, అభివృద్ధి గురించి చెప్తామని చెప్పాం. సరే, వాళ్ళు ఏం చేసినారో అప్పుడప్పుడు ముక్కలుగా చెప్పినారు. తర్వాత మళ్ళీ ఇంకేందో ఆక్రోశం వెళ్ళబోసినారు. మీరు ఏం చేసినారో చెప్పండి, నేను మేము దాన్ని చాలాసార్లు చెప్పినాం కదా అని. సరే, మేమే ముందు చెప్దాం అనుకుంటున్నాం. నేనంతే ఒక 1994 నుంచి కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను. అంతకుముందు విషయాలు నాకు పెద్దగా తెలియవు. ఇది నాకు తెలిసిన మటుకే నేను మాట్లాడుతూ ఉండా. ఇది వరదరాజురెడ్డి గారు చెప్పేది విషయం కాదు. వరదరాజురెడ్డి ఏం చేసినాడు అనేది అర్థం చేసుకొని నేను చెప్పే విషయమే. ఆయన 1985 నుంచి ఎమ్మెల్యే, కానీ నేను అబ్జర్వ్ చేసినది 1994 నుంచి అభివృద్ధి కార్యక్రమాలను. 1994లో ఓట్లు అడగడానికి పోయినప్పుడు
అవి ఏమేమంటే మొత్తం ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో 1994 ఓట్లు అడగడానికంటే ముందే, అంటే 1994 ఎలక్షన్ కంటే ముందే ప్రతి కుగ్రామానికి బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చినాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చింది ఆ రోజు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలోనే. అది కూడా ఒక ఛాలెంజ్. అంటే మేము ఇన్ని నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చినామని చెప్పినాం. మైదుకూరు రోడ్డును వైడెన్ చేసింది 1994 కంటే ముందే, అంటే 89లో కాంగ్రెస్ పార్టీలో వరదరారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగానే మైదుకూరు రోడ్డు వైడెన్ చేసి వీటిపై మళ్ళీ బోత్ సైడ్ ఇప్పుడున్న మధ్యలో స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు తీసేసి రీసెంట్గా వాళ్ళు తీసేసి మార్చేంత వరకు అయ్యే స్ట్రీట్ లైట్సే ఉన్నాయి. రాజమౌళి గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సబ్ స్టేషన్ కూడా కొత్తది ప్రొద్దుటూరుకి రాలే. ఇన్ని సబ్ స్టేషన్స్ తీసుకొచ్చి ఎక్కడ మనకు విద్యుత్ ఫ్లక్చుయేషన్ లేకుండా, అంటే వోల్టేజ్ డ్రాప్స్ అనేది లేకుండా చేసిండేది కేవలం వరదరాజరెడ్డి గారి పుణ్యమే. వరదరారెడ్డి గారే చేసిండే దాన్ని. మనకు బైపాస్ రింగ్ రోడ్, ప్రొద్దుటూరు రింగ్ రోడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మొట్టమొదట ఎర్రగుంట సైడ్ రింగ్ రోడ్ వేసిండేది. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొట్లాడి ధర్నా చేసి దాన్ని రోడ్డు వేసేసి ఫామ్ చేసిండేది వరదరాజరెడ్డి రింగ్ రోడ్ ప్రొద్దుటూరుకి. మళ్ళా తర్వాత రెండో సైడ్ కూడా రాజశేఖర రెడ్డి హయాంలో. వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసినవి వాళ్ళు మేము రాజశేఖర్ చేసినామంటారు, అది చేసినది రాజశేఖర రెడ్డి అంటారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ప్రొద్దుటూరులో ఎక్స్ఎంపీ వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినాడు, ప్రసాద్ రెడ్డి వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజశేఖర రెడ్డిది వైసీపీ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది షర్మిల. ఆ కాలు చెప్పుకోవాలంటే షర్మిలకు చెప్పుకోవచ్చునేమో, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకోవడానికి ఏమాత్రం ఈ వైసీపీ పార్టీకి హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీలో వరదరాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండగా రెండో సైడు ప్రొద్దుటూరుకు బైపాస్ రోడ్డు శాంక్షన్ అయింది. మనకు బ్రిడ్జెస్ అంటే ఒక టైంలో నేను చెప్పను ఇది, అంటే రాజశేఖర రెడ్డి హయాం కంటే ముందే కుందు నది మీద 5 బ్రిడ్జెస్ వెల్లాల దగ్గర నుంచి వెల్లాల, టంగుటూరు, కూలూరు, వెలవలి, కామనూరు ఇన్ని బ్రిడ్జెస్ ఇచ్చిండేది కుందు నది మీద. ఇవన్నీ కూడా వరదరాజరెడ్డి గారు చేసినవి. ఒక్క బ్రిడ్జి అదనంగా ఈ గవర్నమెంట్లో రాలే. ఇన్ని బ్రిడ్జెస్ అసలు ఇంత తక్కువ స్పాన్ లో ఉండేది ఈ కుందు నది మీద కానీ పెన్నా నది మీద కానీ ఇంకెక్కడా లేవు. మన కాన్స్టిట్యున్సీలో ప్రొద్దుటూరులోనే ప్రతి ఊరికి సౌకర్యం ఉండాలని ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఇచ్చిండేది కూడా ఇక్కడే మన ప్రాంతంలోనే. ఇది కాకుండా పోట్లదుర్తి పెన్నా హై లెవెల్ బ్రిడ్జి, చాపాడు హై లెవెల్ బ్రిడ్జి కూడా వరదరాజరెడ్డి గారి హయాంలో వచ్చినవి. ఇప్పుడు గర్ల్స్ ఉర్దూ కాలేజ్ వచ్చిండేది వరదరాజరెడ్డి గారి హయాంలోనే. గాంధీ రోడ్డు వైడనింగ్ చేసిండేది వరదరాజరెడ్డి గారి టైంలోనే. బొల్లవరం బాటిల్ నెక్ ఉన్నది ఎర్రమోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర. చాలా బస్సులు రావాలంటే ఒక వైపు బస్సులు నిలబడితే కానీ ఇంకొక వైపు బస్సులు వచ్చావు, అంటే వన్ వే ట్రాఫిక్ అంటే నడిచేది. ఆ బాటిల్ నెక్ ని క్లియర్ చేసి దానికి రోడ్డు వైడనింగ్ ఇచ్చినది కూడా వరదరాజరెడ్డి గారే. అది కొన్ని ఏళ్ల పాటు ఆ సమస్య ఉన్నది, ట్రాఫిక్ సమస్య. ప్రొద్దుటూరు రాజశేఖర రెడ్డి హయాంలో కోర్టు బిల్డింగ్స్ వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజీ, వెటర్నరీ కాలేజీ. ఈ రోజుకి ఉండేది అదే కాలేజీ. దానికి అదనంగా వీళ్ళకేం ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఒక వెటర్నరీ ఇంజనీరింగ్ కాలేజీకి అంత ఇంత ఇచ్చిందేమో, కానీ వెటర్నరీ కాలేజీకి ఇంకా ఏమాత్రం అదనపు నిధులు ఇలా. ప్రొద్దుటూరులో మామూలు సివిల్ సర్జన్ హాస్పిటల్ మాత్రమే ఉన్నది. సివిల్ సర్జన్ హాస్పిటల్ను మొట్టమొదట 100 బెడ్డెడ్ హాస్పిటల్గా తీసుకొచ్చింది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో 89లో చేయించినాము. దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి హయాంలో 300 బెడ్స్ 350 బెడ్డెడ్ హాస్పిటల్ చేసినది వరదరాజరెడ్డి గారి హయాంలోనే. ఈ బిల్డింగ్స్ ఇప్పుడు ఉండే రూపం అంతా వరదరాజరెడ్డి గారి హయాంలో చేసినదే. ఒక అమృతానగర్ అనేది ఒక టౌన్షిప్, ఒక ఊరును నిర్మించినారు. అమృతానగర్ లో అది చేసిన అమృతానగర్ అనే ఊరును నిర్మించిందే వరదరాజరెడ్డి గారు. అమృతానగర్ యాక్చువల్ గా ప్రభుత్వ భూములు రాజశేఖర రెడ్డి అని కూడా మీరు చెప్పుకున్నారు, దానికి కూడా లేదు. ఎందుకంటే అమృతానగర్ మొట్టమొదటి బీజం వేసిండేది అసలు ప్రభుత్వ భూమిగా ప్రభుత్వ నిధులతో కాదు, మొట్టమొదటి మొదలుపెట్టింది. కేరళలో అమృతానందమయ్య అనే ఆశ్రమం ఉంటే అక్కడ స్వాములతో ఇక్కడ వరదరాజరెడ్డి గారి స్నేహితులకు పరిచయం ఉంటే ఆ స్నేహితులను పంపించి వాళ్ళ నిధులను తీసుకొచ్చి కొన్ని ఇళ్లను కట్టించినారు ప్రైవేట్గా. ఆ స్వామీజీ వాళ్ళ అమృతానందమయ్యి వాళ్ళ ఫండ్స్ తోటి దాన్ని కట్టించిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అంటే అది మొదలైంది రాజశేఖర రెడ్డి గారి కంటే ముందులే ప్రారంభమైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి దీన్ని ఇంకా వృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ అక్వైర్ చేసి ఒక టౌన్షిప్ను నిర్మించినారు. అక్కడ ఈరోజు ఇంత గొప్ప పెద్ద టౌన్షిప్ ఈ కడప జిల్లాలోనే లేదు. ఇది కాకుండా యానాది కాలనీ అని చెప్పి ఇక్కడ మన పుట్టిపాటు రోడ్లో కూడా ఒకటి కనబడుతుంది. అది కూడా మొత్తం పట్టాలు ఇప్పించింది వరదరాజరెడ్డి గారే. అంతెందుకు ఈశ్వరెడ్డి నగర్ అది ఆ రోజు మొత్తం పట్టాలు పంపిణీ చేసినది కేవలం వరదరాజరెడ్డి గారే. వరదరాజరెడ్డి గారే దాన్ని ప్రభుత్వ పూర్వంలోకి నుంచి విడిపించి కలెక్టర్ దగ్గర పట్టాలు ఇప్పించి చేసిండేది. టౌన్కు ఒక రోడ్ల గురించి మనం మాట్లాడాల్సి వస్తే
ఇప్పుడు దాని తర్వాత అంతకుముందు 94 తర్వాత అయిపోతే ఈ రోజుకి ఇంకెక్కడ రోడ్డు వేయడానికి అవకాశం లేదు. రెండోది ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ ఏ పల్లెకైనా కూడా ఏ కుగ్రామానికైనా కూడా పొయ్యి రావాలంటే ముఖ్యంగా రాజుపాలెం మండలం అయితే ఒక చోటు నుంచి పోతే ఇంకొక చోటు కంటే పొయ్యిందావులో పోకుండా మళ్ళీ ప్రొద్దుటూరు రావచ్చు. ఒక ఊర్లో ఎంటర్ అయితే మళ్ళీ అదే దారిలో వెనక్కి రావాల్సిన పనిలే. ఒకవైపు ఎంటర్ అయిపోయి ఇంకొకరి నుంచి తిరుక్కొని రావచ్చు. ఎక్కడా ఇంకా రోడ్డు వేయడానికి అవకాశం లేదు, ఇంకా పొలాలకు దారులు వేయాలనేంతగా రోడ్లు డెవలప్ అయినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో మోడర్నైజేషన్కు కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ మైలవరం కెనాల్ మోడర్నైజేషన్స్ కానీ జరిగిండేది కేవలం వరదరారెడ్డి గారి టైంలో. ఈ పొద్దుటి తర్వాత కెనాల్స్లో గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడిన నాదుడే లేడు, ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు. ఈ రోజుకి రైతుల గురించి నీళ్లు వస్తున్నాయా లేదా, నీళ్ళు అవసరమా అనే విషయాలు మాట్లాడి ఇంజనీర్లతో కానీ కలెక్టర్లతో కానీ మాట్లాడేది వరదరాజరెడ్డి. ఈ అమృత్ స్కీమ్ కింద ఇప్పుడు మేము చేసినామంటే అమృత్ స్కీమ్ కింద వచ్చిండే స్కీమ్ వాటర్ స్కీమ్ ఇప్పుడు ఎవరు వచ్చింది? తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చింది. అబద్ధం వాటర్ ట్యాంక్ కడతామంటే అల్లరి చేసింది ఎవరు? మీరే. వాటర్ ట్యాంక్ కట్టనివ్వకుండా పార్కులో కడతా అంటామంటే వద్దన్నారు, నిలబెట్టించినారు. ఆ 3 ట్యాంకులు రావడానికి మొత్తం వాటర్ స్కీమ్ రావడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వ నిధులతో వెంకయ్య నాయుడు గారి చొరవతో ప్రొద్దుటూరుకి ఆ స్కీమ్స్ వచ్చినాయి. ఇది ఏం మనం వీళ్ళు ఎవరూ చేసిండేది కాదు, దానికి తర్వాతనే దాన్ని ఫాలో అప్ చేసిండేది ఇప్పుడు వీళ్ళ హయాంలో పూర్తి అయ్యిండొచ్చు. వరదరాజరెడ్డి గారి టైంలో నంబర్ ఆఫ్ టెంపుల్స్ రీకన్స్ట్రక్షన్ జరిగినాయి. కళ్యాణ మండపాలు ఇప్పుడు టీటీడీ కళ్యాణ మండపం కానీ రమణ మహర్షి ఇప్పుడు వచ్చినది కళ్యాణ మండపం కానీ ఇవి కూడా వరదరాజరెడ్డి గారి హయాంలో జరిగినది. నంది కాంప్లెక్స్, ఆ రోజు నంది కాంప్లెక్స్ మేము తీసి దాన్ని చేయాలంటే మిఠా పాపయ్య సత్రాన్ని దాన్ని మార్చాలంటే మిఠా పాపయ్య సత్రాన్ని వరదరాజరెడ్డి గారు దొందుకుంటున్నారు, ఆక్రమిస్తున్నారు, కబ్జా చేస్తున్నారని మాట్లాడారు, అడ్డుకున్నారు. కానీ ఆ మిఠా పాపయ్య పాపయ్య గారి సత్రం దాంట్లో ఇప్పుడు మంచి కాంప్లెక్స్ వచ్చింది. అది ప్రభుత్వానికి రెవెన్యూ వస్తూ ఉంది, వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కాంప్లెక్స్ ఈ గాంధీ రోడ్డుకి ఎదురుగా కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ కూడా వరదరాజరెడ్డి గారి టైంలో కట్టిండేది. మున్సిపల్ ప్లాట్స్ను అమ్మి కొంత నిధిని పెట్టి 33 కోట్ల రూపాయలు అప్పట్లో మున్సిపాలిటీకి డబ్బు వస్తే దాన్ని అంతా డిపాజిట్ చేయించి దాదాపు 60-70 కోట్ల రూపాయలు నిధి సమకూరినది. అట్లాంటి నిధులను కొంత ఈ అమృత్ స్కీమ్కు కొంత డైవర్ట్ చేసినారు. కాకపోతే మిగతాదంతా ఇప్పుడు వీళ్ళు వేసిన రోడ్డు వేయడానికి ఏ బ్యూటిఫికేషన్ కోసము ఇడేది ఉండే లైట్లను పగలగొట్టి మళ్ళా మధ్యలో డివైడర్స్ కట్టడం కోసము, అంటే ఏదైతే ఎక్కువ లాభాలు వస్తాయో కాంట్రాక్టర్కు సిరులు కురిపిస్తాయో అట్టాటి పనులు చేసుకొని డబ్బులు దొబ్బే దానికోసం మాత్రమే ఇప్పుడు ఆ నిధులను ఖర్చు పెట్టి అంత గుటకాయ స్వాహా చేసినారు. ఇది కాకుండా ఆర్టీఓ ఆఫీస్ తెప్పించింది వరదరాజరెడ్డి గారి ప్రొద్దుటూరు మన పోట్లదుర్తి రోడ్లో ఎకో పార్క్ వరదరాజరెడ్డి గారు ఒక డిమాండ్ పెట్టినారంటే ఆయన కళ్ళు మూసుకొని అని చెప్పిండు, ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉండి ఉంటుంది, మీరు విచారించి ఫారెస్ట్ ల్యాండ్లో దాన్ని శాంక్షన్ చేయండి అని చెప్పారు. ఈ అపెరల్ పార్క్ చేసిన తర్వాత అపెరల్ పార్కు వచ్చింది, కానీ ఆ స్థలాన్ని కొంత టిడ్కో ఇళ్ల కోసం ఇచ్చినారు. ఆ టిడ్కో ఇళ్లను కట్టకుండా మొత్తం అది ఫౌండేషన్స్తో సహా పీకేసి దానికి మొదలుపెట్టినారు. ఇప్పుడు అది జగనన్న కాలనీ అని చెప్పి ప్లాట్లను అమ్ముతున్నారు. చంద్రబాబు గారి హయాంలో 23 కోట్ల రూపాయలతో 34 కోట్లకు ఎస్టిమేషన్ మారింది. 34 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేసి వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల పర్లపాడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు దాదాపు మోర్ దాన్ 3000 ఎకరాల పంట సాగయి బ్రహ్మాండమైన పంట పండించుకోగలిగినారు. ప్రొద్దుటూరుకు మున్సిపాలిటీకి ఒక తాగునీటి పైప్ లైన్ కూడా వేసినారు. ఇది కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కొత్తగా మంచినీటి సౌకర్యం కోసం ఆ పైప్ లైన్ మెగా కంపెనీ ఒకటి కంప్లీట్ చేసింది. అప్పుడు ఇది కాకుండా డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తెప్పించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొద్దుటూరు పూర్తిగా ఒక పల్లవ ప్రాంతం కావడం వల్ల అది సరిగా ఫంక్షన్ కాక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయలేకపోయినాం. ఇవన్నీ వరదరాజరెడ్డి గారు చేసినట్టు ఇవన్నీ శాశ్వతంగా నిలబడిపోయే పనులు, ఈ రోజుకి దర్శిస్తుండే మీరు ఎవరైనా చూడగలిగిన పనులు. ఇట్లాంటి పనులు ఏ ఒక్కటైనా కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు ఏవైనా ప్రసాదరెడ్డి గారి హయాంలో ఏమైనా చేసినారో మీకు చెప్పండి. తాగునీటి కోసం కానీ, సాగునీటి కోసం కానీ, నివాస యోగ్యమైన ఇళ్ల కోసం కానీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ సామాన్యునికి కావాల్సిన కనీస అవసరాలు కదా. ఈ కనీస అవసరాల కోసం మీరు ఏం చేసినారు? ఈ అభివృద్ధి మీరు మాట్లాడి వరదరాజరెడ్డి అభివృద్ధి చేసినాడా లేదా అనేది ప్రజలందరికీ విన్నవిస్తా ఉన్నాం. ప్రసాదరెడ్డికి కూడా విన్నవిస్తున్నాం మీ ద్వారా. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాత్రం ఎమ్మెల్యే రాచమల్లుపై అవినీతి, అక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ
ప్రొద్దుటూరును తిరిగి ప్రశాంతంగా ఉంచుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలకు విన్నవిస్తున్నారు. ఇందుకోసం తనకు ఓటెయ్యాలని ఆయన కోరుతున్నారు. ఎక్కడ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తే విపరీతమైన లంచగొండితం, గుట్కా మట్కా, దొంగ నోట్ల వ్యాపారము, ఇన్ని రకాల దోపిడీకి గురవుతున్నాం మనం. మట్కా గుట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట, ఇసుక మట్టి దందా, దొంగ నోట్లు, భూ కబ్జాలు, సీఎం రిలీఫ్లో కూడా అక్రమాలు చేసినారు. ఉద్యోగాలలో డబ్బులు తీసుకున్నాడు 10 లక్షలు ఒక్కొక్కరికి. మరి జమ్మలమడుగు రోడ్డులోని క్రిస్టియన్ భూమిని అక్రమంగా ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడు. దొంగ ఓట్లను ముద్రించి కర్ణాటకలో పట్టుబడ్డారు ఆయన వాళ్ళ మనుషులు. కాబట్టి ఇంత అక్రమాలకు గురి అవుతుంది. మైలవరం కాలువను ఆక్రమించి ఆక్రమించిన భూమిలో ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. మరి మున్సిపాలిటీలోని కాంట్రాక్టులన్నీ ఆయనే. పంచాయతీ రోడ్లు కూడా డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు. చెన్నకేశ్వర స్వామి భూమిని కూడా కబ్జా చేశాడు. మరి సింగిల్ 2 పంచాయతీల్లో కోట్లు సంపాదించినాడు. మార్కెట్ యార్డుల నిర్మాణంలో, మరి కాయగూరల మార్కెట్ నిర్మాణంలో 10 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. మార్కెట్ ఇక్కడే ఉంది, మీకు అందరికీ తెలుసు. మరి భూములు కొన్న వాళ్ళతో రిజిస్టర్ చేయించుకోవాలంటే రిజిస్టర్ ఎమ్మెల్యేని కలవాలి. ఎమ్మెల్యేకి పోయి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటే కానీ ఆయన రిజిస్టర్ చేసుకోమని ఆదేశాలు ఇస్తే కానీ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయరు. ప్రొద్దుటూరు అభివృద్ధి జరగాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలా. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలా. ఈ మాదిరిగా మీరు అన్ని పరిస్థితుల్లో ఆలోచించి ఆయన మన ఎమ్మెల్యే గారు ఉంటే మనకు రక్షణ ఉండదు. భూములని ఆక్రమణ చేస్తున్నాడు, కబ్జాలు చేస్తున్నాడు, ప్రభుత్వ భూములని కూడా దోచుకుంటున్నాడు. ఈ మాదిరిగా ఎన్నో రకాల అక్రమాలు జరుగుతూ ఆయన ఆస్తి 1000 కోట్ల రూపాయలకు పోయింది. ఆ 1000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు, మన డబ్బు. ఆయన 150 కోట్లు 2019 ఎన్నికల్లో తన ఆస్తి నామినేషన్ వేసేటప్పుడు 1,30,00,000 చెప్పినాడు. ఈ 5 సంవత్సరాల్లో నా ఆస్తి ఎంత 150 కోట్లకు తీసుకోమని అంటాడు. మరి 150 కోట్లు ఎక్కడొచ్చింది? ఆయన ఆస్తి పొద్దు 1000 కోట్ల రూపాయలు. ప్రతి దాంట్లో డబ్బులు ఎందుకు పనిచేసేవాడు కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ వేసుకొని దోచుకు తింటున్న మన రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి అంతం పలకాల. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని అభ్యర్థించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఎమ్మెల్యే అభివృద్ధి మంత్రం, మాజీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాల ఆరోపణాస్త్రాలతో ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మాకు అధికారాన్ని మీరు ఇచ్చి ప్రజలారా 5 సంవత్సరాల కాలం, ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఏ మేలు జరిగింది, ఏ ప్రయోజనం మీకు చేకూరింది, ఈ ఊరు ఏ మేరకు అభివృద్ధి జరిగింది అనేది చెప్పి మాత్రమే నేను మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తా ఉన్నా. నేను చెప్పే విషయాలు వాస్తవాలైతే, ప్రతి విషయము నేను నిజమే మాట్లాడి ఉంటే, నా వైపు సత్యమే గన ఉంటే, నేను మీకు ఉపయోగపడి ఉంటే నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి, ఎన్నికల్లో నన్ను గెలిపించండి. మొట్టమొదటి మాట, ఈ ఊరి ప్రజలకు అన్నిటికంటే అవసరమైంది, ఈ ఊరి ప్రజలను మానసికంగా శారీరకంగా దహించి వేసిన అంశము త్రాగునీరు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటి సమస్యను పరిష్కరించగలిగితేనే, రోజుకొక్క మారు మీకు మంచినీళ్ళ కుళాయి ద్వారా నీళ్లను అందించగలిగితేనే ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని చెప్పి 19లో చెప్పిన ప్రజలారా, మాటకు కట్టుబడి నేను ఎన్నికైన మరుక్షణమే యుద్ధ ప్రాతిపదికన నేను ప్రారంభించిన కార్యక్రమం మంచినీళ్లను ప్రొద్దుటూరుకు తీసుకురావడం. అమృత్ అనే పథకం ద్వారా ఆగిపోయి ఉన్న పథకాన్ని పునరుద్ధరణ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సంబంధించిన కాంట్రాక్టులతో మాట్లాడి, శ్రీశైలం నుంచి గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి 27 కిలోమీటర్ల భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి 2 కుళాయిల దగ్గరికి తెచ్చి అక్కడ నీటిని శుద్ధి చేసే ఆ పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసి
మేము కొత్తగా నిర్మించిన 4 వాటర్ ట్యాంకులు, గతంలో ఉండబడిన 13 వాటర్ ట్యాంకులు కలిపితే 17 వాటర్ ట్యాంకులకు నీళ్లను ఎక్కించి అక్కడి నుంచి ఇంటింటికి మంచినీటిని కుళాయిల ద్వారా అందిస్తున్నాం ఈరోజు. ఇది నేను మీ పట్ల బాధ్యతగా ప్రవర్తించినటువంటి బాధ్యత. ఇది ఈ ఊరి ప్రజలకు నేను చేసిన ప్రయోజనం. నాకు మీరు ఓటేసినందుకు మీ రుణం తీర్చుకునేది నేను. ఇది చెప్పి నేను మిమ్మల్ని ఓటు అడుగుతా ఉన్నా ప్రజలారా. 41 వార్డులలో, ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి 41 వార్డులలో ఏ వార్డులో రోడ్డు అడిగినా, ఏ వార్డులో కాలువ అడిగినా 120 కోట్ల రూపాయలు మున్సిపల్ నిధులతో భీమునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ అయిన తర్వాత, మా పార్టీ సోదరి చైర్మన్ అయిన తర్వాత 120 కోట్ల రూపాయలతో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం, అడిగిన ప్రతి చోట కాలువ నిర్మించినాం. గాలికి వదిలేసిన పార్కు, మున్సిపల్ పార్కు నిరుపయోగం చేసినారు. అటువంటి పార్కును 5 కోట్ల రూపాయలతో అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈరోజు మీకు అందించిన నేను. 2 టౌన్ బైపాస్ రోడ్లో 2 కోట్ల రూపాయలతో ఒక పార్కును డెవలప్ చేసి ఇచ్చినాం. టౌన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కానీ, శ్రీరాములపేటలో కానీ, మోడంపల్లిలో కానీ 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా నిర్మించినాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అద్భుతంగా తయారు చేయగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్, పేదవారికి అత్యంత అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అసలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేనటువంటి గొప్ప పరికరాలను అందించగలిగినాం. 24 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు విడుదల చేయించిన ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవల కోసం. 24 కోట్ల రూపాయలు ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి నిధులు తెప్పించిన. 55 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి వర్క్ జరుగుతూ ఉంది. 50% పైన వర్క్ అయింది. పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచడానికి, దోమలు నివారించడానికి మనకు ప్రధానమైన కాలువలు ఏమైతే ఉన్నాయో ఆ కాలువలను 160 కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉంది. 160 కోట్ల రూపాయలతో భూమిలో నుంచి వచ్చే పైపులు మారుస్తూ ఉన్నాం. పైపుల యొక్క కాలం 30 సంవత్సరాలకు చెల్లుతుంది. 70 సంవత్సరాలైనా మార్చలే. 160 కోట్ల రూపాయలతో కొత్త పైపులు వేస్తూ ఉన్నాం మేము. 33 కోట్ల రూపాయలతో అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఈ రాష్ట్రంలోనూ ఎక్కడా లేనటువంటి మార్కెట్ మీకోసం శివాలయం సెంటర్లో నిర్మించబడతా ఉంది. రామేశ్వరం పెన్నా రివర్లో ఏరు దాటాలంటే నీళ్ళు వచ్చినప్పుడు కష్టంగా ఉంటే అటుపక్క జగనన్న కాలనీ ఉంది, వ్యవసాయ భూములు ఉన్నాయి, పల్లెల ప్రజలు ఉన్నారు, ముద్దనూరు పోయే దావ ఉంది, బెంగళూరుకు పోతారు. ఈ అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను మీరు అడగకపోయినా మీ మనోభిప్రాయాన్ని గుర్తించిన నాయకునిగా 52 కోట్ల రూపాయలతో పెన్నా రివర్లో బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నా. 30 కోట్ల పని జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి బొజ్జోరుపల్లె కానీ, ఉప్పరపల్లె కానీ, కొట్టాల కానీ, టంగుటూరులో కానీ, గోపవరం పంచాయతీ కానీ, కొత్తపల్లె పంచాయతీ కానీ 300 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, మంచినీటి సమస్యను పరిష్కరించిన. గోపవరం గ్రామ పంచాయతీకి ఎప్పటి నుంచో ఉండే సమస్య 33 kV లైన్. 12 కోట్ల రూపాయలతో గోపవరం పంచాయతీలో లింగారెడ్డి కొట్టాల దగ్గర ప్రారంభమై కొత్తపల్లె పంచాయతీ వరకు ఎన్నో కుటుంబాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉండే 33 kV లైన్ను 12 కోట్లతో మార్పు చేయించగలిగిన. గోపవరం గ్రామ పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఉండే ప్రధానమైన సమస్య కాలువల సమస్య. వారి కోసం 1,70,00,000తో కాలువ నిర్మిస్తూ ఉన్నాం. ఆ భగత్ సింగ్ కాలనీలో ఉండే 5 వీధుల నీళ్లు బయటికి పోవడానికి ఆర్ఎన్బి దగ్గర నుంచి అటువైపు మల్లేలమ్మ గుడి దగ్గరికి పెద్ద కాలువను ఒకటి 80 లక్షలతో నిర్మించినాం. నీళ్లు నిలబడే పెద్దమ్మ గుడి దగ్గర రోడ్డు వేసినాం 80 లక్షల రూపాయలతో. గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డుకు 5 కోట్ల రూపాయలతో అద్భుతమైన పార్కు తయారు చేస్తూ ఉన్నాం. జవుకులు నీళ్లు తాగుతూ ఉన్నారు హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళు. షావుకారులు అయినప్పటికీ, మధ్యతరగతి ఎగువన ఉండే వాళ్ళు అయినప్పటికీ కూడా మేము స్పందించినాం. రామేశ్వరం పెన్నా రివర్ నుంచి 2 కోట్ల రూపాయలతో వారికి పెన్నా రివర్ నీళ్లు అందిస్తూ ఉన్నాం. కొత్తపల్లె పంచాయతీలు అయితే దాదాపు 50-60 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రకాష్ నగర్కు ఒక్క కాలువ లేదు, ఒక్క రోడ్డు లేదు. 11 వీధులకు ఈరోజు 11 వీధులకు రోడ్డు వేసినాం. 11 వీధులకు కాలువలు కట్టినాం 5,50,00,000 రూపాయలతో. ఓవర్ నైట్ గడప గడపలో ఒక్క మాట అడిగిన దానికోసం ఒక్క కాలనీకి 1600 ఓట్లు కలిగినటువంటి ఒక కాలనీకి 5,50,00,000 రూపాయలతో సంపూర్ణంగా దాన్ని బృందావనం చేసినాం. 40 సంవత్సరాల కింద తయారైనటువంటి ఆటో నగర్ను గాలికి వదిలేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను ప్రధానమైన 2 రోడ్లను కూడా, 2 కాలువలను కూడా 2 కోట్ల రూపాయల సొంత డబ్బులు పెట్టి నిర్మిస్తూ ఉన్నాం. 2 రోడ్లు కూడా పూర్తి అయినాయి. మత్స్య పరిశ్రమల కాలనీ మేము అభివృద్ధి చేసినాం. పైపు లైన్ కానీ, రోడ్డు కానీ. ఇక్కడెక్కడైతే టౌన్లో
ట్రాన్స్ఫార్మర్స్ అడ్డం ఉన్నాయో తొలగించగలిగినాం. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న రోడ్డు ఉన్నాయో, అంటే ఉదాహరణ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, చిన్న రోడ్డు అసహ్యంగా ఉన్నది, ఈరోజు అద్భుతమైన రోడ్డుగా తయారు చేసినాం. వరదరాజిరెడ్డి గారు ప్రయాణం చేసి ఆఫీసు ఉండే రోడ్డును నేను వెడల్పు చేసిన ప్రజలారా. శ్రీరాములపేట రోడ్డును నేను వైడింగ్ చేయగలిగినా, గురవైతోట రోడ్డును నేను వైడింగ్ చేయగలిగినా, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డును అద్భుతంగా పెద్ద చేయగలిగినాం. మైదుకూరు రోడ్డును మీ కళ నెరవేర్చే విధంగా 3,66,00,000 రూపాయలతో రోడ్డును వైడింగ్ చేసినాం, ఫుట్పాత్ నిర్మించినాం, డివైడ్ అండ్ డెవలప్ చేసినాం, సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డుగా తయారు చేయగలిగినాం. 30 సంవత్సరాలుగా గాలికి వదిలేసినటువంటి మాస్టర్ ప్లాన్ను నేను పూర్తి చేయించిన. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను నేను పూర్తి చేయించిన. 1 కాదు 2 కాదు. కరోనా వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ లేదు. ఈరోజు అభ్యర్థిగా పోటీ చేసే వరదరాజిరెడ్డి ఇంటికి పరిమితమైనాడు. నేను మాత్రమే, నా జెండా మాత్రమే, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మాత్రమే ప్రొద్దుటూరంతా తిరగలిగినాం. కరోనా వ్యాధిని మా నెత్తికి తెచ్చుకోగలిగినాం. మృత్యు వాకిలి వరకు పోయి బయటికి రాగలిగినాం. కోట్ల రూపాయలు సేవ చేయగలిగినాం. వ్యవసాయానికి సంబంధించి 23 రైతు భరోసా కేంద్రాలకు నా సొంత డబ్బు పెట్టి 2.5 కోటి పెట్టి 23 ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లను ఇవ్వగలిగిన రైతు బిడ్డలారా. కరోనా సమయంలో 24,000 కుటుంబాలకు, ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇచ్చిన 2.5 కోటి పెట్టి 80 లక్షల రూపాయలతో క్రిస్మస్ పండుగ సందర్భంగా రంజాన్లో వారికి కానుకలు ఇంటికి తినడానికి తిండి గింజలు పంపించగలిగినాం. మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి పెళ్ళి అంటే, పేరంటం అంటే, ఆకలి అంటే, విద్య అంటే, సావు అంటే ఒకటేమిటి, మనిషి యొక్క దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి పేదరిక కష్టానికి నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషిని నేను ఓదార్పు చేయగలిగే ప్రయత్నం చేసిన. వారిని ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించగలిగినాను. అన్నిటికీ మించి ఈ ఊరును ప్రశాంతంగా ఉంచగలిగిన, కక్షలకు కార్పణ్యాలకు దూరంగా పెట్టగలిగిన, రాజకీయ హత్యలు కానీ, రాజకీయ కక్షలు కానీ, పరస్పరం తప్పుడు కేసులు కానీ, దొమ్మీలు కానీ, దోపిడీలు కానీ లేకుండా ఊరును ప్రశాంతంగా ఉంచగలిగిన. నా జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 1700 కోట్ల రూపాయల నగదు డబ్బును ఉచితంగా ఈ ఊరు అక్క చెల్లెమ్మలకు ఇచ్చినాడు నా నాయకుడు. 1700 కోట్లు పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు పేదరికాన్ని ప్రామాణికంగా చేసుకొని అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో నేరుగా వారి అకౌంటుకు దళారీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా, అవినీతి లేకుండా 1700 కోట్ల రూపాయల నగదు లెక్కను ఈ ఊర్లో ఉండే నా అక్క చెల్లెమ్మలకు నా జెండా అందించగలిగింది. ఇది చెప్పి నేను ఓటు అడుగుతాను నా అక్కగారిని, నా చెల్లెలను. ఇది చెప్పి నేను ఓటు అడుగుతా ఉన్నా నా అక్కగారిని, నా చెల్లెలను. 24,000 మందికి, నిరుపేదలైనటువంటి వారికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఒకే ఒక కోరికతో నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల రూపాయలతో నా చేతులతో 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించినాడు. 24,000 మందికి ఈ చేతులతో ప్రజలారా, నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన 24,000 మందికి 1.5 సెంటు అడ్డ రోడ్డుతో 1.5 సెంటు 1,80,000 రూపాయలు ప్రభుత్వం సొమ్ము, అంతా కలిపితే 1000 కోట్ల రూపాయలు. ఇల్లు నిర్మించే కార్యక్రమంలో కాస్త ఆలస్యమైంది. కారణం 24,000 మందికి నిర్మించాలంటే ఆలస్యమవుతుంది కాబట్టి కాస్త ఆలస్యమైందే తప్ప అది మీ చేతికి రాకుండా పోదు. అన్నిటికంటే గొప్ప విశేషం, డీగేటి పట్టా కాకుండా మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మీ చేతిలో పెట్టాం. స్థలాన్ని ఇచ్చినాం, మీ పేరుతో రిజిస్టర్ చేయించినాం, మీకు అమ్ముకుంటే స్వేచ్ఛని ఇచ్చినాం, బ్యాంకీకి పోయి తనఖా పెట్టుకునే అధికారాన్ని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారని చెప్పి మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తా ఉన్నాను. నన్ను వ్యతిరేకించడానికి, నన్ను విమర్శించడానికి నేను ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు ప్రజలారా. మీరు నన్ను చూసి తలదించుకునే విధంగా, మా నాయకుడు చెడ్డవాడని చెప్పి సిగ్గుపడే విధంగా ఏ ఒక్క చెడ్డ పని కూడా నేను చేయలేదు. అసాంఘికమైన కార్యకలాపాలను ఎప్పుడు నేను ప్రోత్సహించలే. రౌడీజాని, దౌర్జన్యాన్ని నా జీవితంలో, రక్తంలో ఎక్కడే కానీ ఆ చర్యలు నాకు లేవు. కష్టముతో కన్నీళ్లతో వస్తే ప్రతి మనిషిని నా తోడబుట్టిన వారిని భావించి ఇన్ని సంవత్సరాలు నేను మీకోసం శ్రమించగలిగిన. నా పైన తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి విమర్శ అర్థరహితము, అబద్ధము. నేను మటకా ఆడిపించినానని, క్రికెట్ ఆడిపించినానని, జూదం ఆడిపించినానని, ఇసుక దొల్లానని, మంగతయ్య ఆడిపించినానని, దోపిడీలు చేసినానని, హత్యలు చేసినానని నా పైన వీళ్ళు చేసిన ప్రతి విమర్శ అర్థరహితము, అబద్ధము, ఆధారం లేని నిరాధారమైనటువంటి విమర్శలు. వీటిని మీరు
గమనించగలుగుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు సిగ్గుపడేటట్టు మీ నాయకుడి యొక్క చెడ్డతనాన్ని చూసి మీరు తలదించుకుంటే ఏ చెడ్డ పని మీ బిడ్డ రాచమల్లు చేయలే. ప్రతి విషయంలోనూ మీ బిడ్డ రాచమల్లు ఉన్నతంగానే ఆలోచించినాడు. చివరికి నా కూతురు వివాహం విషయంలో కూడా నేను ధర్మబద్ధమైన నిర్ణయాన్ని తీసుకోగలిగినా, మీ అందరి చేత మన్ననలే పొందగలిగినా. నేను ఇన్ని చెప్పినా నా గురించి ఒక్క మాట చెప్తా, నా ప్రత్యర్థి వరదరాజిరెడ్డి గారి గురించి. ఇన్ని సంవత్సరాలు నీతో నేను ఉన్నాను, ఇన్ని పనులు మీతో నేను చేయగలిగినా, ప్రతినిత్యం మీకు నేను కనిపించగలిగినా. నేను మిమ్మల్ని అడుగుతా ఉండేది ఒక్కటే, నేటి నా ప్రత్యర్థి వరదరాజిరెడ్డి 4 సంవత్సరాల 9 నెలలు ఇక్కడ ఉన్నాడా లేడా? మీకు కనిపించినాడా కనిపించలేదా? మీకు సేవ చేసినాడా సేవ చేయలేదా? సేవ మాట దేవుడు ఎరుగు. ప్రజల జీవితంతో మమైకమై ఉన్నాడా లేడా? 4 సంవత్సరాల 9 నెలల కిందట. ఖచ్చితంగా 25 రోజులు మాత్రమే ఎన్నికలకు గడువుండటంతో నామినేషన్ ప్రక్రియ ముగిశాక ఈ మాటల యుద్ధం ఇరు రాజకీయ పార్టీల మధ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అభివృద్ధి మంత్రం, అవినీతి ఆరోపణల రాజకీయ తంత్రాల మధ్య ప్రజా తీర్పు ఎటువైపన్నది జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే.